దర్శనానికి నేడు చివరి రోజు. ఎల్లుండి శోభాయాత్ర నిమజ్జనం జరపనుండడంతో ఇవాల్టి దర్శనాలు నిలిపివేయనున్నారు. నేటి అర్ధరాత్రి తర్వాత లంబోదరుడి దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు నిర్వాహకులు వెల్లడించారు. శోభాయాత్ర కోసం భారీ వాహనం ఇప్పటికే వచ్చిందని, వెల్డింగ్ పనులు చేపట్టామని వివరించారు. కాగా చివరి రోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి బడా గణేశుని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్లో రద్దీ నెలకొంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన 1,00,000 రుద్రాక్షలను పంచిపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరగనుంది. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్లోని మహాగణపతిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్ అని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతటా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే ఘనత ఖైరతాబాద్ గణేష ఉత్సవ కమిటీ నిర్వాహకులు దక్కించుకున్నారు. ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచంలోనే ఫేమస్. ఒకప్పుడు లాల్ బాగ్లో వినాయక చవితి అంటే ముంబైలోని లాల్ బాగ్ గుర్తొచ్చింది. కానీ దేశమంతా అంటున్నది ఒకటే మాట, అది ఖైరతాబాద్ గణేష్ కు జై బలో, గణేష్ మహారాజ్ కి జై అంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మా ఖైరతాబాద్ నిర్వాహకులకే దక్కింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం చేయాలంటేనే చాలా కష్టం ఉంటుంది. 70 ఏళ్లకేಳಿ 70 అడుగుల ఈ విగ్రహాన్ని పెట్టిందంటే నిజంగా మా నిర్వాహకుల కృషి ఎంతో గొప్పది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మనది భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే మనం అందరం వేరువేరుగా జీవిస్తాం, కానీ ఏదైనా సందర్భం వస్తే అందరూ ఒక్కటే ఒక్క గొంతుకై కదులుతాం. అదే భారతీయ సంస్కృతి. అది దసరా పండుగ అయినా, దీపావళి పండుగ అయినా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమైనా, వినాయక చవితి అయినా, హోలీ అయినా, రంగోలీ అయినా,
అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంస్కృతిని భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగే ఈ సంస్కృతిని ముందు ముందు రాబోయే తరాలకు మనం దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది అని మనం చేస్తాం.